ఇంకా ఇదైతే ఉదయం నుంచి రాత్రి వరకు కుకింగ్ రొటీన్ అండి. ఉదయం పిల్లల కోసం అయితే రాగి జావ కాసి ఇచ్చేసాను. ఇంకా లంచ్ బాక్స్కి అయితే నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి. లేవడం అయితే లేట్ అయ్యిందనమాట. అలా చెప్పానంటే కనుక మళ్ళీ కమెంట్లు అడుగుతూ ఉంటారు, లేట్ అయ్యింది లేకడం, కాకపోతే ఏంటంటే వంట చేయడానికి టైం లేదు కానీ నీకు వీడియో తీయడానికి టైం వచ్చిందా అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి ఇంక ఊరుకున్నానండి. ఇంకా ఇడ్లీ రాత్రి పిండి రుబ్బాను అనమాట, ఎక్కువగా రుబ్బాను. మనకి ఇక్కడ తమిళనాడు స్టైల్లో ఏ విధంగా రుబ్బుతారో ఆ విధంగా అయితే రుబ్బేసాను అనమాట. అది వేసి గోంగూర పచ్చడి ఉంటే పెట్టేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేశాను. ఇంకా పాప అయితే ఉదయం తాగడానికి ఇష్టపడడం లేదనమాట. పొద్దున్న 8 గంటలకి 10 గంటలకి బ్రేక్ ఉంటుంది కాబట్టి నేను పట్టుకెళ్ళిపోతానని చెప్పేసి తను పట్టుకెళ్ళిపోతుంది రోజు. అందుకని తనకి బాటిల్లో వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన కూడా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అన్నారని ఆయనకైతే కాఫీ కలిపి ఇచ్చేసానండి. ఇంకా ఆయన కోసం అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. గుడ్లు అయితే ఒక పక్కన వేస్తేనే ఉడుగుతూ ఉంటాయన్నమాట. ఈ లోపు ఒక గ్లాస్ బియ్యం కడిగైతే పెట్టేస్తున్నాను. తక్కువగానే చేస్తున్నాను, నాకు మా ఆయనకి మాత్రమే రైస్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడో సాయంకాలం వస్తారు కాబట్టి అప్పటికి బాగోదని చెప్పేసి. ఇంకా కర్రీ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే మొన్న సండే రొయ్యలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఉంచానమాట. నాకు ఈ బెండకాయ రొయ్యల పులుసు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి బెండకాయ టమాటో వేసి కోడిగుడ్లు వేసి రొయ్యల పులుసు అయితే పెట్టేశాను. ఈ రెసిపీ కావాలంటే కనుక రెసిపీ అని కమెంట్ చేయండి, వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టి పంపించేసానండి. ఆయన కూడా ఇడ్లీ తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంక తర్వాత పనులు అన్నీ ఉంటాయన్నమాట. ఇల్లు తొడడం, తడిగూడ పెట్టడం, ఇంకా సామాన్ తోవడం, బట్టలు తోవడం, ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ వీడియో అయితే చేయడం లేదు. ఇంకా నేను ఓరియోకి లూనాకి వచ్చేసి ఈ మధ్యన చెప్పారనమాట డాక్టర్, గుడ్డు లాంటివి పెట్టండి అని చెప్పేసి. అందుకని చెప్పి కోడిగుడ్డు బాయిల్ చేసి కొంచెంగా వాటర్ మిక్స్ చేసి నేను మిక్సీలో పట్టి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇదైతే రెండోసారి అనమాట పెట్టడం. ఈ విధంగా ప్లేట్ సౌండ్ చేస్తే ఏ మూలన్నా వచ్చేస్తాయన్నమాట. ఇంక ఈ రోజు అయితే ఓరియో ఇష్టంగా తిందగానే లోన అయితే సరిగ్గా తినలేదు, మరి ఎందుకని నాకు తెలియలేదు. ఇంకా రాత్రికి అయితే టిఫిన్ కోసం శనగల కుర్మా పెట్టేసి దోశ అయితే వేస్తున్నానండి. పిండి ఎక్కువగానే రుబ్బాను కదా, ఈసారి అయితే కొంచెం స్పైసీగానే చేశానండి. కొంచెం మసాలా దినుసులు ఆయిల్లో వేపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన శనగలు వేసేసి బాగా ఫ్రై చేసేసి కొబ్బరి, టమాటో, కొంచెంగా మసాలా దినుసులు అన్నీ మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో వేసాను అనమాట. కొంచెం జీడిపప్పు కూడా వేసాను. ఇలా రఫ్గా చెప్తే కష్టంగా ఉంటుంది. వీడియో అనేది నేను ఒకరోజు పోస్ట్ చేస్తానండి. ఈ రెసిపీ కూడా కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది అనమాట. చాలా బాగుంది కర్రీ అయితేను. ఇంకా దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. చాలామంది అడుగుతారు అక్క మధ్యలో ఎందుకు డార్క్గా అవుతుంది దోశ ప్యాన్లో దోశ వేసేటప్పుడు అని చెప్పేసి. ఈ దోశ ప్యాన్ ఎలా అంటే చుట్టూతనేమో బాగా తిక్కుగా ఉంటుంది అనమాట, మధ్యలో వచ్చేసి బాగా పల్చగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే దోశ వేసినప్పుడు మధ్యలో ఆ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా నేను మా పిల్లలు అయితే టిఫిన్ చేసేసామండి. రేపటి మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.